హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. మొదటగా స్టోరీ వాల్ట్ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక కథ విషయానికి వస్తే, మాలతీ చందూర్ గారు రచించిన మనసులోని మనసు అనే నవలను చదువుకుందాం. మాలతీ చందూర్ గారు రచించిన రాగం అనురాగం మరియు శతాబ్ది సూర్యుడు ఈ రెండు ఫరా చదివి ఉంది. వీలైతే అవి కూడా వినండి. ఇక కథలోకి వెళ్దాం. కథ ఇలా మొదలవుతుంది. డ్యూటీ అయ్యాక 27D బస్ ఎక్కి ధర్మప్రకాష్ దాటి దిగుతుంది అరుణ. ఆ రోజు తెలుగు నాటకం రికార్డింగ్ ఉంది. పొద్దుట 10కి ఆరంభమైన రిహార్సల్స్ తోమి 3 గంటలకి రికార్డింగ్ పూర్తి అయ్యింది. 15 నిమిషాల నాటకానికి వెనకాల ఇంత శ్రమ, ఇంతటి హైరానా ఉన్నాయి. అందులో ఒక ఆర్టిస్టు కొత్త మొహం. ఏడవమంటే నవ్వి, నవ్వమంటే ఏడ్చి ప్రోగ్రామ్ ఆఫీసర్ను జుట్టు పీక్కునేదాకా విసిగించింది. చివరకు ఆయన చేత 4 చివాట్లు తిని కాసిని మంచినీళ్లు తాగి నాటకంలో బాగానే ఏడ్చింది. నాటకం టేప్ చేశాక వేసుకుని విన్నారు ఆఫీసర్తో సహా ఆర్టిస్టులు. తీరా టేప్ వింటుంటే ఏదో అసంతృప్తిగా, అనుకున్నంత బాగా రాలేదని అనిపించింది అరుణకి. ప్రతిసారి ఇంతే, నానా హైరానా పడి ఆర్టిస్టుల చేత 10 సార్లు రిహార్సల్స్ చేయించటం, తీరా రికార్డింగ్ విన్నాక ఇంకా బాగా చేయవలసింది అన్న అసంతృప్తి. ఆర్టిస్టులకి డ్యూటీ టేబుల్ దగ్గర చెక్కులు ఇప్పించి పంపేసి నాటకం స్క్రిప్టు టేపు చేతిలో పుచ్చుకొని అరుణ ప్రోగ్రామ్ ఆఫీసర్ను అడిగింది. ఎవరండి ఆ అమ్మాయి? కొత్త పిల్లలా ఉంది. ఆడిషన్ తీసుకున్నారా? కారాకిళ్ళి బుగ్గన దట్టించి ఆఫీసర్ నవ్వుతూ అన్నాడు. లాంఛనానికి తీసుకున్నాం. చాలా పెద్దవాళ్ల బంధువు. ట్యాక్స్ కని వచ్చింది. ట్యాక్సా? 2 మాటలు సరిగ్గా పలకలేకుండా ఉంది. తెలుగుని నిలువునా ఖూనీ చేస్తున్నది అంది అరుణ చిరాగ్గా. చూడు, నువ్వింకా చిన్నదానివి, అనుభవం లేనిదానివి. ఈ ఆడిషన్స్ ఇవన్నీ ఒక రొటీన్. ఏదో ఆడకూతురు సరదా పడింది. సంవత్సరానికి ఓ ప్రోగ్రాం పంపితే మన సొమ్మేం పోయింది? ఈ పెద్దవాళ్లతో ఘర్షణ పెట్టుకోకూడదు. వాళ్ళు ఉపకారం కంటే అపకారం త్వరగా చేసేస్తారు. కానీ ఆవిడకు తెలుగు రాదే. మద్రాస్ తెలుగు తప్ప మన తెలుగు రాదు. అందుకే గదా మద్రాస్ తెలుగుని ఆవిడ కోసం ఆ పాత్రకి క్రియేట్ చేశాను. ఆ మాటలన్నీ తిరుగరాశాను. నిజమే అనుకోండి, మీరు చెయ్యి తిరిగిన రైటర్ కాబట్టి అక్కడికక్కడే తిరుగరాశారు. ఇదే బయట వాళ్ళ నాటకం అయితే ఆగింది అరుణ. అందుకనే ఓం అని నా నాటకంతో ఈవిడ గాని రేడియో స్టార్ని చెయ్యబోయింది. ఈ మెణుకువలన్నీ అనుభవంతో వస్తాయి. 10 ఏళ్ల క్రితం అయితే ఈ కంఠం పనికిరాదు, ఈమె రేడియోకి పనికిరాదు అని పంపించి ఉందును. మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. నీ వయసులో ఉన్నప్పుడు రోజు పడేవాడిని కాదు. ఒకసారి ఇలానే ఒక టాకర్ ప్రసంగం బాగాలేదని తిరిగి రాసుకురమ్మన్నాను. నెలాళ్లల్లో నన్ను అరణ్యంలోకి పంపేశారు. అరణ్యంలోకా? అరణ్యం అంటే కీకారణ్యం కాదనుకో. భాషరాని ఊరికి పెళ్ళాం పిల్లల్ని తీసుకుని పొమ్మన్నారు. తరువాత తెలిసింది ఆయనకి ఒక పెద్ద మంత్రి గారికి చాలా స్నేహమట. అప్పటి నుంచి ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం పెట్టుకుంటున్నాను. ఇవి ఎప్పుడూ ఉండేవే గాని టేప్ మీద డేటు టైం వేసి లాకర్లో పెట్టు. రేపొచ్చి సౌండ్స్ ఎఫెక్ట్స్ మిక్స్ చేస్తాను. ఈ చిన్న విషయాలతో బుర్ర పాడు చేసుకోకు. టేక్ ఇట్ ఈజీ. భుజం మీద తట్టి కదిలాడు ఆఫీసర్. అరుణ రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్గా చేరి 6 నెలలైంది. 2 ఏళ్లు అయితే గాని పర్మనెంట్ అవ్వదు. టెంపరరీ అని, క్యాజువల్ అని పిలుస్తుంటారు అరుణని చుట్టూ ఫ్రెండ్స్. తెలుగు ప్రోగ్రాంల అనౌన్స్మెంట్లకి, అప్పుడప్పుడు నాటకాల్లో చిన్న పాత్రలకి అరుణ కంఠాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. రేడియో స్టేషన్లోనే స్టాఫ్ ఆర్టిస్టులు, ఆఫీసర్స్ అందరిలోకి అరుణకి తెలుగు డ్రామా సెక్షన్ ఆఫీసర్ భాస్కర్ అంటే ఇష్టము, చనువును. సుమారు 40 ఏళ్ళు ఉన్న చిన్నపిల్లవాడిలా అందరితో కలిసిపోగలడు. నవ్వించగలడు. ఒక్క ఖారాకిళ్ళి తప్పించి ఆయనలో అరుణకి మిగతా లోపాలేం కనిపించేవి కాదు. చనువుగా అరుణ భుజం మీద చెయ్యి వేసినా, నెత్తిన అల్లరిగా మొట్టికాయ వేసినా ఏమీ అనుకునేది కాదు. భాస్కర్కి ఇంగ్లీష్ సాహిత్యంలో ఉన్నటువంటి అపారమైన పరిచయం అరుణని ముగ్ధురాలిని కావించేది. కాలేజీ వదిలిన తరువాతనే అరుణకి ఇంగ్లీష్ సాహిత్యం మీద అభిరుచి కలిగింది. అది కూడా భాస్కర్ ప్రోత్సాహం వల్లనే. లాకర్లో టేప్ భద్రం చేసి రేడియో ఆవరణ దాటి బయటికి వచ్చింది అరుణ.
కాంపౌండ్ వాకిలి పక్కనే బస్ స్టాప్. ఒక్కో రోజు 27 త్వరగా వస్తుంది. ఒక్కో రోజున ఒంటికాలి మీద 2 కాళ్ల మీద తపస్సు చేయాలి. అరుణ బ్యాగ్లో నుంచి వర్జీనియా వుల్ఫ్స్ ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ తీసి పేజీలు తిప్పడం మొదలుపెట్టింది. బస్టాప్లో ఇలాంటి సీరియస్ పుస్తకాలు చదవడానికి వీలవదు. అయినా చదివిన చాప్టరే మళ్ళీ చూస్తున్నది. ఎదురుగా ఎగిరిపడే సముద్రం. నింగికి నీరుకి మధ్య తేడా కనిపించటం లేదు. అంతా నీలంగా నురుగుగా ఉంది. ఆకాశము సూర్యకాంతి ప్రతిఫలించే ఆ అనంత సాగరాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. చేతిలో పుస్తకం మూసి మళ్ళీ సముద్రం వైపు చూస్తున్నది అరుణ. ఎవరివో చూపులు తన శరీరాన్ని గుచ్చుతున్నట్లు తూట్లు పొడుస్తున్నాయి. ఎవరి కళ్ళో తనని తీక్షణంగా పరిశీలిస్తున్నాయి. అరుణ గబుక్కున తల తిప్పి చూసింది. ఎవరో మధ్య వయస్కురాలు తన జడవంక తీక్షణంగా చూస్తున్నది. స్త్రీలు తన జడవంక పరిశీలనగా చూడడం అరుణకి అలవాటైపోయింది. తలకట్టు నిజంగానే ఉందా లేక సవరం పెట్టుకుందా అని అనుమానం చాలామందికి వస్తూ ఉంటుంది. ఇంచుమించు శీలమండల దాకా ఉండే పొడుగాటి జడని చాలామంది పరీక్షగా చూస్తుంటారు. అరుణ సన్నగా నవ్వుకుంది. పొడువాటి జడ ఉంటే సవరం పెట్టుకున్నారేమోననే మనుషులకి ఎందుక అనుమానం? తెల్లని కుదురైన పలువరుస ఉంటే పళ్ళు కట్టించుకున్నారేమోనని అనుమానం. ప్రకృతిలో అందమైన వాటిని అనుమానంతో చూడటం మానవుల లక్షణం కాబోలు. మధ్య వయస్సు దాటితే ఇటువంటి అనుమానాలు రావటంలో అర్థముంది. తనకింకా 22 దాటలేదు. అప్పుడే పళ్ళు ఊడిపోయి జుట్టు రాలిపోతుందా? మళ్ళీ నవ్వుకుంది అరుణ. తన ఆలోచనలని పసిగట్టినట్లు అవతల స్త్రీ దృష్టిని మళ్లించి సముద్రం వంక చూస్తున్నది. 27D వచ్చి ఆగేసరికి అరుణకి ఆత్మబంధువుని చూసినంత ఆనందం కలిగింది. మరి రద్దీగా లేదు. కూర్చోవడానికి సీటు కూడా ఉంది. కండక్టర్ కనీ కనపడకుండా చిరుహాసం చేశాడు అరుణకి టికెట్ ఇస్తూ. 6 నెలల క్రితం ఈ రూట్ అమ్మట ప్రయాణించటం. మాటలకి దారి తీయకపోయినా ముఖపరిచయాలు తప్పక అవుతుంటాయి. ఆ రోజు 1 గంటకల్లా వచ్చేస్తానని ఇంట్లో చెప్పింది అరుణ. రాక్సీలో ఆడుతున్న 60 సినిమాకి చెల్లెళ్ళని తమ్ముళ్ళని తీసుకువెళతానని ప్రామిస్ చేసింది. వాళ్ళంతా సిద్ధంగా ఉండి ఎంతో ఎదురు చూసి ఉంటారు. అందులో చెల్లెళ్ళు మరీను. సినిమా అంటే మంచి ఉత్సాహంగా రెడీ అవుతుంటారు. గుమ్మంలోకి అడుగు పెట్టగానే అంతా తలోమూలా పట్టుకుంటారు. తను ముందే ప్రకటించేయాలి. 6 గంటల ఆటకి తప్పక వెళ్ళబోతున్నామని. ఇంటికి వెళ్ళగానే తమ్ముడిని థియేటర్కి పంపి టిక్కెట్లు తెప్పించాలి. ముందుగా తెప్పిస్తే 2వ తరగతి టిక్కెట్లు దొరకవచ్చు. అరుణకి మళ్ళీ నవ్వొచ్చింది. చదువుకునే రోజుల్లో అమ్మ 2వ తరగతి టిక్కెట్లు కొనుక్కోమంటే చాలా కోపంగా అవమానంగా ఉండేది. తల్లి పిసినారి అని కూడా అనిపించేది. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది పిల్లలంతా ఒక సినిమాకి వెళ్ళాలంటే కనీసం 20 రూపాయలన్నా అవుతుందని. తల్లి మీద కంటే అరుణకి తండ్రి మీద సానుభూతి ఎక్కువ. ఉదయం లేస్తూనే కాఫీ తాగుతూ ట్యూషన్స్కి కూర్చుంటాడు. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ రాత్రి భోజనాల దాకా ట్యూషన్లు. తండ్రి ఒక సినిమాకి గానీ షికార్లకి గానీ వెళ్ళడం అరుణ ఎప్పుడూ చూడలేదు. లేచింది మొదలు ట్యూషన్స్, స్కూల్ అంటూ జీవితకాలమంతా తమ కోసం పాటుపడుతుంటాడు. తండ్రి మీద జాలి పడుతున్న అరుణ కళ్ళల్లో తల్లి మెదిలింది. తన తల్లి మటుకు లేచింది మొదలు వంట, ఇల్లు అంటూ ఒక్క క్షణం కూచోదు. వీళ్ళిద్దరూ ఎందుకింత శ్రమపడతారు, ఎందుకింత తాపత్రయపడతారు అని అరుణకి ఆశ్చర్యంగా ఉండేది. ఎప్పుడూ జాగ్రత్త అంటూ తల్లి పొదుపుగా ఎందుకుంటుందో అర్థం అవుతున్నది ఇప్పుడిప్పుడే. 6 పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత పొదుపుగా ఉండకపోతే గడుస్తుంది. అందులో 2 కాలేజీ చదువులు, 4 హై స్కూల్ చదువులు. తనకి తెలుస్తున్నది డబ్బు విలువ. ఈ ఉద్యోగం పర్మనెంట్ అయితే ఎంత బాగుండును. నాన్నకి కొంత బరువు తీరుతుంది. అసలు తను ఇప్పటికే తండ్రిని ట్యూషన్లు మానేయమని అనేకసార్లు అడిగింది. తండ్రి బదులు చెప్పడు, నవ్వి ఊరుకుంటాడు. ఆడపిల్ల డబ్బుతో బతకమంటావుటే, నీ ఉద్యోగం ఎన్నాళ్ళు, మంచి సంబంధం దొరికితే పెళ్లి చేసి పంపేస్తాం అంటూ తల్లి అందుకుంటుంది. తల్లి ఇలా అన్నప్పుడల్లా అరుణకి కోపం వస్తుంటుంది. తనేదో బరువైనట్లు, తనకి ఇంట్లో స్థానం లేనట్లు తల్లి ఎందుకిలా మాట్లాడుతుంది? చాలాసార్లు తల్లిని అడగాలని అనిపిస్తూ ఉంటుంది అరుణకి. అమ్మా, నేను పరాయిదాన్నా, నన్ను పంపేయాలని నీకెందుకంత తొందర అని.
కానీ ఆ తరువాత తర్కానికి తనకి మాటలు దొరకవు. ఆడపిల్ల అంటే తల్లి దృష్టిలో మరో ఇంటికి వెళ్ళిపోవలసిన వ్యక్తి అని స్థిరంగా పాతుకుపోయిన అభిప్రాయం. దాన్ని బ్రహ్మాదులు కూడా కదిలించలేరు. అయితే తండ్రి ఇలా కఠినంగా మాట్లాడాడు. నాకు పాఠాలు చెప్పటం అలవాటైపోయిందమ్మా. పొద్దుట లేస్తే పేపర్ చూడడానికి పావుగంట కూడా పట్టదు. ఆ తరువాత మీ అమ్మతో వాదిస్తూ కూర్చోవాలి. దానికంటే ఇది నయం కదా తల్లి అని నవ్వుతూ అంటాడు. కానీ అది నిజం కాదని అరుణకి తెలుసు. ట్యూషన్లు లేకపోతే స్కూల్ జీతంతో ఈ ఇల్లు గడవదు. పై ఆదాయం కోసం ఈ తిప్పలు. అయితే తండ్రి ఎన్నాళ్ళు ఇలా అరిచి పాఠాలు చెప్పగలుగుతాడు? తండ్రి కంఠం వినపడదు. నెమ్మదిగా నిదానంగా పాఠాలు చెబుతాడు. పిల్లలందరూ పాసవుతారు. అందుకే ఇంటికొచ్చి మరీ చెప్పించుకుంటారు. బస్సు ధర్మప్రకాష్ దాటి పరశువాకం వైపు తిరిగింది. తన స్టాప్ వచ్చేసింది. బస్సు దిగి అరుణ ఇంటి వైపుగా నడవసాగించింది. టైం 4:30 దాటింది. ఈసరికి నాన్న మళ్ళీ ట్యూషన్ పిల్లలతో కుస్తీ పడుతుంటాడు. పరశువాకంలోని పూర్వకాలపు పెంకుటిళ్లల్లో అరుణ వాళ్ల కాపురం. ఇల్లు పెంకుటిల్లు అయినా చుట్టూ కాస్త ఖాళీ స్థలం ఉంది. సందుమలుపు తిరగ్గానే వీధి అరుగు మీద తండ్రి వాలుకుర్చీలో కూర్చొని ఉండడం కనబడుతుంది అరుణకు. వాలుకుర్చీ, తండ్రి, చుట్టూ 4-5 మగపిల్లలు. ఇది నిత్యం సాయంత్రం వేళ కనిపించే దృశ్యం. ఆ రోజు వాలుకుర్చీలో తండ్రి కనిపించలేదు. స్కూల్ నుంచి రాలేదు కాబోలు అనుకుంటూ గేటు దగ్గరకొచ్చింది అరుణ. గేటు పట్టుకొని ఉంది తల్లి సావిత్రమ్మ. వచ్చావుటే, ఇంత ఆలస్యమయ్యిందేం? 1 గంటకల్లా వస్తానన్నావు అడిగింది ఆతృతగా. తల్లి ముఖం 1000 క్యాండిల్ బల్బులాగా సంతోషంగా ఉత్సాహంగా ఉంది. ముందు దాన్ని లోపలికి రానివ్వు. నీదంతా ఒకటే కంగారు. తండ్రి మందలిస్తున్నాడు తల్లిని. ఏమిటి నాన్న, మ్యాట్నీ టిక్కెట్లు తెప్పించేశారా అడిగింది అరుణ. అదేం కాదు, ముందు లోపలికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా అంది సావిత్రమ్మ అనునయంగా. అరుణకి వాతావరణం కొత్తగా ఉంది. చెల్లెళ్ళు తమ్ముళ్ళు తన వంక ప్రత్యేకంగా చూస్తున్నారు. వాళ్ళు సినిమా విషయం పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. అమ్మా, టిఫిన్ ఏమన్నా ఉంటే పెట్టు. ఒరే బాబీ, రాక్సీకి వెళ్ళి టిక్కెట్లు పట్టుకొస్తావారా? ఫస్ట్ షోకి వెళ్దాం అంది అరుణ తను బస్సులో అనుకున్న ప్రోగ్రాం ఆచరణలో పెడుతూ. అరుణ లోపలికెళ్ళి ముఖం కడుక్కు వచ్చేటప్పటికి సావిత్రమ్మ గారు ఉప్మా ప్లేటుతో సిద్ధంగా ఉంది. ప్లేటు కూతురి చేతికిచ్చి భర్త వంక చూసింది అర్థవంతంగా. అరుణ, సినిమాకి తొందర ఏం లేదు. మరో రోజు వెళ్ళొచ్చు. ఈ సాయంత్రం మనం బంధువుల ఇంటికి వెళ్ళాలి అన్నాడు రామకృష్ణయ్య నెమ్మదిగా. ఎవరు నాన్న? మరి పిల్లలందరూ తయారవ్వలేదు? వీళ్ళంతా అట్లాగే ఉన్నారు. వీళ్ళంతా కాదు, నువ్వు నేను మటుకే వెళుతున్నాం. ఇదిగో మీరుండండి, మీకసలు ఏ విషయం ఎలా చెప్పాలో తెలియదు. అరుణ, నువ్వు బంగారు పువ్వుల పూజ చేసుకున్నావే, రావు బహదూర్ గారి కూతురు, జడ్జి గారి భార్య సుందరమ్మ గారు నిన్ను టీవీలో చూశారట. నిన్ను వాళ్ళ మనుమడికి చేసుకుంటానని కబురు పెట్టారు. సావిత్రమ్మ గారికి మాటలు తడబడుతున్నాయి. బంగారపు బొమ్మలాంటి తన కూతురు సంపన్నుల ఇంటి కోడలు కాబోతున్నది. పైసా కట్నం లేకుండా పిలిచి పిల్లని చేసుకుంటామని అడుగుతున్నారు. అంతకి మించి అదృష్టం మరొకటి ఉంటుందా? నాన్న, ఏమిటి గొడవ? అమ్మకు మతిపోయిందా అడిగింది అరుణ ఉప్మా ప్లేటు పక్కన పెట్టి. అదేమిటే, తినేది పక్కన పెట్టావు? ముందు టిఫిన్ తిను. నాన్న, అసలు విషయం చెప్పండి అడిగింది అరుణ ప్లేటు చేతుల్లోకి తీసుకుంటూ. నిన్ను టీవీ ప్రోగ్రామ్స్లో 2 సార్లు చూశారట. మన గురించి వాకబు చేసి పొద్దుట మధ్యవర్తిని స్కూల్కి పంపారు. అయితే ఏమిటి? పిల్లవాడు ఇంజనీర్ పాస్ అయ్యాడట. అశోక్ లేలాండ్స్లో పెద్ద ఉద్యోగమట. ఒక్క పిల్లవాడు. వాళ్ళు నిన్ను కావాలని గుమ్మంలోకి వచ్చి అడిగారు. అది సరేనమ్మా, నేను ఎక్కడికెళ్ళాలి, ఎందుకెళ్ళాలి అది అడుగుతుంటా. సుందరమ్మ గారు అంటే జడ్జి గారి భార్య, పిల్లవాడి అమ్మమ్మ. ఆవిడకు పిల్ల నచ్చితే అందరికీ నచ్చుతుందిట. ఆ పెళ్ళికొడుకు కూడానా అడిగింది అరుణ తక్షణం. అదిగో, నీకు ముక్కు మీద కోపం ఉంటుంది. పిలిస్తే సరి పలుకుతుంది. ఆ పెద్దావిడకి నచ్చితే మిగతా అందరికీ నచ్చుతుందిట. ఆవిడకు మనమడంటే ప్రాణమట. ఆ పిల్లవాడి మీద పంచ ప్రాణాలు పెట్టుకుందిట. ఏం, అతనికి అమ్మా నాన్న లేరా అడిగింది అరుణ పెంకిగా. ఛీ, అశుభం మాటలు.
సుందరమ్మ గారికి ఒక్క కొడుకు, ఆ కొడుక్కి ఒకే ఒక్క సంతానం. ఆ పిల్లవాడికి చక్కని చదువున్న పిల్లని తేవాలని సుందరమ్మ గారి ఆశ. అందుకని ఊరు నూర్లు గాలించారు. చివరికి నన్ను పట్టుకున్నారా? బాగానే ఉంది. ఇంత గభీమని పొద్దుట నాన్నతో మాట్లాడి సాయంత్రానికి నన్ను చూడాలనటం. ఏమిటా తొందర? మనకి మటుకు టైం వద్దా అని. అమ్మా, నీకు అన్నీ తొందరే. అసలు మనం వాళ్ళింటికి ఎందుకు వెళ్ళాలి? వాళ్లే మన ఇంటికి రావచ్చుగా విసురుగా అడిగింది అరుణ. సావిత్రమ్మ గారు పక్కున నవ్వారు కూతురి కోపం చూసి. కోసుగా కాస్త పైకి కొనతెలిపి ముక్కు, తల పైకెత్తి ప్రశ్నించే ఆ తీరు, తీక్షణంగా ఉన్న కళ్ళు, ఎర్రబడుతున్న ఆ చెంపలు చూసి తన దృష్టికి తానే భయపడింది. మరీ తేరిపారా చూస్తే కూతురికి దిష్టి తగులుతుందేమోనని భయపడింది. ఎందుకమ్మా నవ్వుతావు? అడిగింది అరుణ. అది కాదమ్మా, సుందరమ్మ గారికి 2 కాళ్ళు పడిపోయినాయి. ఇంట్లో నుంచి బయటకి కదలలేదు. అందుకని నిన్ను తీసుకురమ్మన్నారు అన్నారు రామకృష్ణయ్య గారు తాపీగా. అరుణ మనసు గాలి తీసిన బెలూన్లా అయ్యింది. తాటాకుల మంటల్లాగా వచ్చిన కోపం గబాల్న చల్లారిపోయింది. నాన్న, నాకిప్పటి నుంచే పెళ్లి దేనికి? అప్పుడే ముసల్దాన్ని అయిపోయానా? అడిగింది తండ్రిని. ఒసే అరుణ, శరీర మోకాలు అడ్డు పెట్టకూడదు. వాళ్ళకి బోలెడు ఆస్తి, అబ్బాయి చదువుకున్నవాడు, పెద్ద కుటుంబం, కట్నం అక్కర్లేదు. నిన్ను కావాలి అని ఏరుకోరి అడుగుతున్నారు. ఇంత తొందరేమిటమ్మా? ఇవాళ మంచి రోజుట. నిన్ను ఒకసారి చూస్తే మిగతావి నిదానంగా మాట్లాడుకోవచ్చు. 5 దాటాక కారు పంపుతామన్నారు. నువ్వు త్వరగా రెడీ అవు అంది సావిత్రమ్మ గారు ఉత్సాహంగా. అరుణకెక్కడో కించగా ఉంది. సంతలో సరుకుని చూసినట్టు తన నాణ్యతను పరీక్షించడానికి వాళ్ళు రమ్మంటున్నారు. తల్లి తండ్రి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ చూడదలుచుకున్న వాళ్ళు ఇక్కడికే రావచ్చుగా, తమ ఇంటికి ఎందుకు రమ్మనాలి? పోని ఆ పెళ్లి కొడుకే వచ్చి తీసుకెళ్ళొచ్చుగా. తామేదో సరుకుని అమ్మజూపే వాళ్లలాగా వాళ్ళింటికి ఎందుకు వెళ్ళాలి? నాన్న, అంది అరుణ ఏదో చెప్పాలని. ఏమిటి తల్లి? అడిగాడు రామకృష్ణయ్య. ఏం లేదు, మనసులో ఆలోచనలు పైకి అనలేక సతమతమవుతున్నది. సుందరమ్మ గారికి కాళ్ళు లేవు తల్లి, అంచేత నిన్ను తీసుకురమ్మన్నారు. వయసులో నీకంటే పెద్దది, పెద్ద ముత్తైదువు. కనీసం ఆ విషయం ఆలోచించైనా ఆమె మాటకు గౌరవం ఇవ్వాలి. నేను చూశానుగా, చాలా మంచి ఇల్లాలు. నువ్వు చూశావా? అవును, మధ్యాహ్నం లంచ్ అవర్లో కారు పంపారు. వెళ్ళి చూసి వచ్చాను అన్నారు రామకృష్ణయ్య గారు. ఈ లోపల ఆఖరి చెల్లెలు రాణి, నాన్నోయ్ కారొచ్చింది అంటూ లోపలికి బాణంలా దూసుకొచ్చింది ఉత్సాహంగా. ఇంకలే, జడ వేసుకుని బట్టలు మార్చుకో, 6 దాటితే వర్ణం వస్తుందట, పొద్దుటే చెప్పి పంపారు అన్నాడు రామకృష్ణయ్య. నాన్న, అంది అరుణ మళ్ళీ. ఏమిటే సణుగుడు? ఆమె అంత ప్రేమగా కారు పంపి తన మనవడికి చేసుకుంటానంటే ఎందుకు గునుస్తావు? పెళ్లి చేసుకోవా? అసలు నీ అదృష్టం కొద్దీ ఆమె కంట్లో పడ్డావు. అది కాదమ్మా, వాళ్ళింటికి మనం వెళ్ళడం. ఆగింది అరుణ. పెద్దవాళ్ళం, మాకా విషయం తెలియదా? మొన్న రాజమ్మ గారి 3వ కూతుర్ని ఏకంగా ఢిల్లీకి విమానంలో తీసుకెళ్లి చూపించి వచ్చారు. అబ్బాయికి ఇక్కడికి రావటానికి టైం లేదంటే. పిల్ల నచ్చిందట, 10 రోజుల్లో పెళ్లి చేసేశారు. ఈ రోజుల్లో అవన్నీ పెట్టుకుంటే కుదరదు. లే, జడ వేసుకో. ఆవిడ నీ జడ కూడా చూసిందిట, టీవీలో. పొడుగు జడ పిల్ల అని మురిసిపోతున్నది అంది సావిత్రమ్మ గారు. ఎంతకీ సుందరమ్మ గారి మాటలే గాని ఆ పెళ్లి కొడుకు ధ్యాస ఎవరికీ లేనట్లుంది. తను పెళ్లి చేసుకునేది ఆ సుందరమ్మ గారినా లేక ఆవిడ మనమడినా? కనీసం అతని పేరన్నా ఎవరూ చెప్పరేం? అతను ఈ సాయంత్రం అక్కడుంటాడా? అతను కూడా కనిపిస్తాడా? ఎలా ఉంటాడు? అతని అభిరుచులేమిటి? సినిమాలు చూస్తాడా? తెలుగు సినిమా హీరోలా ఉంటాడా లేక హిందీ వాళ్ళకి మళ్ళీ ఉంటాడా? అరుణకి లక్షలాది ప్రశ్నలు బుర్రలో తిరుగుతున్నాయి. ఎన్నో వివరాలు ఆ పెళ్లి కొడుకుని గురించి అడగాలని ఉంది. కానీ పైకి ఒక్క ప్రశ్న అడగలేకుండా ఉంది. నెమ్మదిగా లేచి లోపలికెళ్ళింది. జడ వేసుకునే ప్రయత్నంలో అద్దం ముందు నిల్చొని పొడగాటి వెంట్రుకలు దువ్వుకొని 2 అల్లులు అయ్యాక ముందుకు వేసుకొని జడ అల్లుకుంటున్నది. తన ప్రతిబింబం వెనక లీలగా ఏదో ఆకారం. ఒకసారి అమితాబ్ బచ్చన్, మరోసారి శోభన్ బాబు, ఇంకోసారి కృష్ణమరాజు, మరోసారి ఎక్కడో తను ఇంగ్లీష్ పిక్చర్లో చూసిన
పొడుగాటి హిప్పీ జుట్టుగల యువకుడు. రేడియో స్టేషన్లో తనకి అప్పుడప్పుడు తారసపడే అందమైన యువకులు. మధ్య మధ్య భాస్కరం. ఇలా తన ప్రతిబింబం వెనక అస్పష్టమైన అనేక రూపాలు కదులుతున్నాయి. ఈ రూపాల్లో ఏ రూపం ఆ సుందరమ్మ గారి మనమడిది? అరుణకి ఒక్కసారి విసిగొచ్చింది. పేరు కూడా లేని ఆ యువకునికి ఏ రూపం ఉంటుంది? ఎటువంటి వ్యక్తిత్వం ఉంటుంది? సిగరెట్లు కాలుస్తాడా? క్లబ్బులకి వెళతాడా? కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడా? ఎలా ఉంటాడని నిర్ణయించేది? ఇంకా జడ అల్లుకోవటం కాలేదుటే, వర్ణం రాకుండా వెళ్ళాలమ్మా, గబగబా కానీ తొందరపడుతోంది సావిత్రమ్మ. అమ్మా, నువ్వు కూడా రామ్మా, నాకేమిటో భయంగా ఉంది తల్లిని బతిమాలుతూ అడిగింది అరుణ. నేను వస్తే బాగుండదు, అదీగాక ముగ్గురం వెళ్ళకూడదు. పోనీ రాణిని కూడా వెంటబెట్టుకు వెళదాం. వద్దు, మర్యాదగా ఉండదు. సుందరమ్మ గారు ముందు నిన్ను తీసుకొని రమ్మన్నారట, నన్ను రమ్మని చెప్పలేదు. అంతా ఆవిడ ఇష్టమేనా? మనకి ఇష్టాలు ఉండవా? అలా అనకు. ఆడపిల్ల వాళ్ళం, మనం కాస్త తగ్గి ఉండాలి. రేపు పెళ్ళైతే ఆ ఇంటికి నువ్వే సర్వాధికారినివి అవుతావు. అప్పుడు పిలవకుండానే నేను వస్తాను. మీ అత్తారికి 3 కార్లు ఉన్నాయట. ఒకటి మన ఇంటి దగ్గరే ఉంచేద్దువు గాని. పోమ్మా, అప్పుడే అన్నీ అయిపోయినట్లు మాట్లాడుతున్నావు. ఎందుకవవు? తప్పకుండా అవుతాయి. నీకేం కాలు వంకరా, కన్ను వంకరా? లక్షణంగా బంగారు బొమ్మలా ఉంటావు. చదువుకున్నావు, బారెడు తలకట్టు. ఒక్క లోపం చూపమను. ఒక్కటంటే ఒకటి. సావిత్రమ్మ దిష్టి తగులుతుందేమోనని మొటికలు విరుచుకుంటూ వర్ణన పూర్తి చేసింది. అమ్మా, నేను వాళ్ళకి నచ్చవచ్చు, కానీ వాళ్ళు నాకు నచ్చవద్దా? అదేమిటే, ఆడపిల్లకు నచ్చడమేమిటి? పిల్లవాడు 6 అడుగులు భారీగా ఉంటాడట, ఎంఈ పాస్ అయ్యాడట, సిగరెట్ కాల్చడుట, చాలా బుద్ధిమంతుడుట. అయిందా సుగుణాల లిస్ట్? మరి ఇంత అందాల రాముడికి, సుగుణాభిరాముడికి ఇంత పెద్ద మద్రాసులో పెళ్లి కూతురే దొరకలేదా అని. నీది మరీ వితండవాదం. చాలా సంబంధాలు చూశారు, సుందరమ్మ గారికే నచ్చలేదుట. ఆవిడకు నచ్చనప్పుడు మనుమడికేం నచ్చుతుంది? అంటే ఆవిడకు నచ్చిన పిల్లని అతను కళ్ళు మూసుకొని చేసేసుకుంటాడు. ఇంతకీ మంగళసూత్రం కూడా ఆవిడే. ఆగిపోయింది అరుణ తల్లి తీక్షణమైన కళ్ళు చూసి. అమ్మా, ఏం చీరే కట్టుకోను? తల్లిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో అడిగింది అరుణ. ఆ గులాబీ రంగు నైలెక్స్ కట్టుకో, చక్కగా ఉంటుంది. నైలెక్స్ వద్దు, వెంకటగిరి జరీ చీరే. నీ చీరే నెమలికంఠం రంగుది ఇవ్వు. అది లక్కీ చీరే, కాన్వకేషన్కు కట్టుకెళ్ళానే అది. అరుణ లక్కీ అనే మాట అనేసి లోలోన సిగ్గుపడిపోయింది. తల్లి ఆ మాట గమనించినట్లు లేదు. గబగబా బీరువాలో నుంచి ఆ చీర తీసి బయటపెట్టింది. అరుణ చీర కట్టుకునే వేళకి సుశీల కుచ్చెళ్ళు పట్టుకునేందుకు రెడీగా నిల్చుంది. రోజు కుచ్చెళ్ళు సరిగ్గా పట్టుకోవే అంటూ విసుక్కునే సుశీల తనకి తానుగా వచ్చింది. ఈరోజు ప్రత్యేకమైన రోజు అన్నట్లు. అరుణ బొట్టు దిద్దుకునే లోపల 3 సార్లు లోనికి తొంగి చూశాడు రామకృష్ణయ్య. 6 దాటకుండా నుంగంబాకం చేరుకోవాలి. కూతురిని తొందర పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. వర్ణం వస్తే మంచిది కాదు. అదీకాక సుందరమ్మ గారు ఆ బంగళా వగేరా అట్టహాసం చూసినప్పటి నుంచి ఆయనకి కాస్త భయంగా ఉంది. సుందరమ్మ గారు కాస్త ఖరాకండి మనిషిని కూడా గ్రహించుకున్నాడు. త్వరగా తెముల్చు సావిత్రి, నీ సోది ఆపు అన్నాడు కూతురిని ఏమీ అనలేక భార్యని తొందర పెడుతూ. అరుణ సన్నగా పౌడర్ అద్దుకుంది. పొడవాటి తిలకం దిద్దుకొని మెడలో ముత్యాల దండ వేసుకుంది. నెమలి కంఠం రంగు పమిట మీద ఆ ముత్యాలు మరింత తెల్లగా కనిపిస్తున్నాయి. బ్యాక్ ఓపెనింగ్ బోట్ నెక్ జాకెట్, పచ్చగా పొడవుగా ఉన్న మెడ మీద లేత నీలం రంగులో నరాలు కనిపిస్తున్నాయి. తల్లి ఎప్పుడూ అంటూ ఉంటుంది, మా అరుణ కాఫీ తాగుతుంటే ధార పైకి కనబడుతుంది, అంత పల్చగా ఉంటుంది దాని మెడ అని. తల్లి మాటలు జ్ఞాపకం వచ్చి ఒక్కసారి తల్లి వంక చూసింది. ఆ కళ్ళల్లో గర్వం, వాత్సల్యం రెండూ తొంగి చూస్తున్నాయి. చిన్న చెల్లెలు పట్టు రోజా పువ్వు తీసుకొచ్చింది ఎక్కడి నుంచో. అది అందుకొని సుశీల స్లైడ్తో కుడివైపుగా చెవి కింద పెట్టింది అరుణకి. పదమ్మ అన్నాడు రామకృష్ణయ్య ఎంతకీ తెమలని అలంకారం చూసి. అమ్మా, వెళ్ళిరానా? శుభం, క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి. వాళ్ళు ఏమడిగినా పెంకిగా జవాబులు చెప్పకు, నమ్రతగా ఉండు. పాట పాడమని అడిగితే పాడు, నువ్వుండు, దానికి తెలియదా ఇవన్నీ? కసురుకున్నారు రామకృష్ణయ్య గారు. నిజంగానే తెలియదు.
పెళ్లి చూపులు అంటే మనింట్లో జరగాల్సిన వేడుక. మీరు కాబట్టి పిల్లని తీసుకువచ్చి చూపిస్తానని ఒప్పుకున్నారు. నేనైతే ఇక చాలించు. ఆ విషయం మధ్యాహ్నం ఎందుకు చెప్పలేదు? నిన్ను అడిగే కదా అమ్మాయిని తీసుకొస్తానని చీటీ పంపాను. నిజమే అనుకోండి. చూడండి, ఆ పెద్దావిడ కోసం ఇవాళ మనం పంపుతున్నాం. ఆ పిల్లవాడు మనింటికి వచ్చి పిల్లని చూసుకోవాలి. ఆ విషయం చెప్పి మరీ రండి అంది సావిత్రమ్మ. సర్లే, శకునం బాగుంది. నువ్వు కారు ఎక్కమ్మా అన్నాడు రామకృష్ణయ్య. తెల్లని యూనిఫారంలోని డ్రైవరు సెల్యూట్ చేసి కారు తలుపు తెరిచేసరికి అరుణకి ఒక్క క్షణం పాటు గర్వం, ఆనందం కలిగాయి. ఇక ముందు ముందు తను ఇంటికి మర్యాదను పొందుబోతోంది కాబోలు. ఇద్దరూ వెనక ఎక్కారు. కారు విశాలంగా మెత్తగా ఉంది. తల్లికి చెల్లెళ్లకు టాటా చెప్పటానికి విండో గ్లాసెస్ కిందకి దించబోయింది అరుణ. అమ్మగారు, అది దించబడదు, లాక్ చేసి ఉంది. లోపల లోపల చల్లగా ఉండాలని అన్నాడు డ్రైవర్ మర్యాదగా. అలాగా అనుకుంది అరుణ. కార్లకి ఎయిర్ కండిషన్ ఉంటుందని విన్నది గాని అరుణ ఎప్పుడూ అలాంటి కార్ ఎక్కలేదు. గేటు దగ్గర నిలబడ్డ తన వాళ్లని చూస్తూ గ్లాస్ వెనక నుంచే చెయ్యి ఊపింది. కారు కదిలింది. కారు వెళుతున్నట్లే తెలియటం లేదు. మెత్తగా చల్లగా ఉంది. నాన్న, నాకు చాలా భయంగా ఉంది అంది అరుణ తండ్రి చెయ్యి పట్టుకుంటూ. దేనికమ్మా? వాళ్ళు చాలా మంచివాళ్ళు. అందులో ఆ సుందరమ్మ గారి ఆతృత చూస్తే నాకు నవ్వొచ్చింది. ఎంత సంబరపడిపోతుందో నువ్వు ఊహించుకోలేవు. అది కాదు నాన్న, వాళ్ళకి అంత డబ్బుంది అంటున్నారు గదా. రేపు పెళ్ళైపోతే ఆ డబ్బు నీదవుతుంది. తన బొడ్లో తాళం చెవులు నీ చెంగున కట్టేసి కృష్ణారామ అనుకుంటూ మునుమనవడితో ఆడుకుంటుందిట నవ్వుతూ చెబుతున్నాడు తండ్రి. అప్పుడే పిల్లలా? మై గాడ్ అనుకుంది అరుణ. నాన్న, ఆ ఇంట్లో ఎవరెవరుంటారు? ఈ సుందరమ్మ గారు ఒక్కర్తేనా అడిగింది అరుణ. అదేమిటమ్మా, సుందరమ్మ గారి భర్త రాజారావు గారు రిటైర్డ్ జడ్జ్. ఆయన రిటైర్ అయి 15 ఏళ్ళు అయ్యింది. వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా ఉంటారు. వాళ్ళిద్దరేనా అడిగింది అరుణ. అరుణకి అసలు వ్యక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆ వ్యక్తిని తండ్రి చూశాడో లేదో అడగాలని ఉంది. కానీ నోరు తెరిచి అడగలేకుండా ఉంది. సుందరమ్మ గారికి ఒకే ఒక్క కొడుకు. కొడుకు, కోడలు, మనవడు ఆ ఇంట్లో ఉండేది. నువ్వే చూస్తావుగా, ఇల్లు దేవేంద్ర భవనంలాగా ఉంది. అంత పెద్ద ఇంట్లో ఆగిపోయింది అరుణ. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు చాలామంది ఉన్నారు. సుందరమ్మ గారు తన కోడలిని కూడా సామాన్య కుటుంబం నుంచే తెచ్చుకున్నారుట. ఆవిడ కూడా చక్కగా ఉంటుందిట. కోడలు నలుపైతే కులమంతా నలుపవుతారట. అందుకని చక్కని పిల్ల, ఈ కాలానికి అనుకూలంగా చదువుకున్న అమ్మాయి కావాలని ఆవిడ కోరిక అన్నాడు రామకృష్ణయ్య. అరుణకెందుకో పాడి పశువుల సంత జ్ఞాపకం వచ్చింది. ఛీ అని అంతలో తనని తానే మందలించుకుంది. ఈ పాటికి సుందరమ్మ గారు మహా హడావుడి పడిపోతుంటారు. అసలు మధ్యాహ్నమే నిన్ను తీసుకురమ్మనమని చెబుతూ పిల్లలకు పట్టుకెళ్ళండని అరటిపళ్ళగెలా పెట్టించబోయింది కారులో. నేను వద్దుగాక వద్దన్నాను. ఆవిడకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టమంట. ఎవరన్నారు? మధ్యాహ్నం వచ్చిన మధ్యవర్తి చెప్పాడు. సుందరమ్మ గారి తండ్రి బ్రిటిష్ వాళ్ల టైంలో రావు బహదూరట. ఈవిడకు ఇంగ్లీషు దొరసాన్ని పెట్టి ట్యూషన్ చెప్పించారుట. రాజారావు గారిని వెతికి. ఆయనెవరు అడిగింది అరుణ కుతూహలంతో. అదే జడ్జిగారు, పిల్లవాడి తాతగారు. అంటే సుందరమ్మ గారి భర్త అడిగింది అరుణ. రాజారావు గారిని ఇల్లరికం తెచ్చుకొని మామగారు చదువు చెప్పించారుట. ఆయన మద్రాస్ హైకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు అన్నారు రామకృష్ణయ్య గారు. కారు విశాలమైన ఆవరణలోకి ప్రవేశించటం చూసి ఉలిక్కిపడింది అరుణ. తాము మాటల్లో జెమినీ స్టూడియో దాటింది కూడా చూడలేదు. అరుణకు ఏదో భయంగానూ కుతూహలంగానూ ఉంది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఇంటికి ఈ ఆవరణకి తను యజమానురాలు అవుతుందన్నమాట. ఒక్కసారి పమిట సర్దుకొని కారులో నుంచి చూసింది. కారు మలుపు తిరిగి పోర్టికోలో ఆగింది. కొంత మెట్లున్న భాగం, మరికొంత ర్యాంపులాగా జారేందుకు వీలుగా ఉన్న భాగం, కాస్త ఎత్తుగా విశాలమైన వరండా. ఆ వరండాలో కుర్చీలో కూర్చున్న ఇద్దరు వృద్ధ దంపతులే అరుణ కళ్ళని మొట్టమొదట ఆకర్షించింది. ఆ పెద్దావిడ పెట్టుకున్న పెద్ద కుంకుమ బొట్టు, సుమారు ₹1 సైజులో ఎర్రగా ఉన్న ఆ కుంకుమ బొట్టు, ఆమె చెవులకున్న రవ్వల దుద్దులు,
ఆ అరుణిమ, మహాధవళిమ, హరివిల్లులాగా రంగులు రంగులు కాంతులు ప్రతిఫలిస్తున్న ఆమె చెవుల దుద్దుల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అరుణ. వెంకమ్మ, ఎర్రనీళ్లు పట్రా, గంభీరంగా ఉంది ఆజ్ఞ జారీ చేస్తున్న కంఠం. పెద్ద ముత్తైదువు ఒకావిడ వెండి పళ్ళెంలో పారాణి నీళ్లు తీసుకువచ్చి 3 సార్లు చుట్టూ తిప్పి పక్కగా పారబోసింది. లోపలికి రామ్మ, అమ్మాయిని లోనికి తీసుకురండి, కుడిపాదం ముందు పెట్టు, మళ్ళీ ఆజ్ఞ జారీ చేస్తున్న కంఠం. అరుణ ఉలిక్కిపడింది. పెళ్ళి అయిపోయినట్లే భావిస్తున్నదా? తను వాళ్లకి నచ్చవచ్చు, తనకి అతను నచ్చవద్దా? ఈవిడ చేసే పనులు సిల్లీగా ఉన్నాయి అనుకుంది మనసులో. రామ్మారా, నా పక్కనకొచ్చి కూర్చో. పక్కన ఉన్న కుషన్లో చతికిలబడింది అరుణ. తనని నఖశిఖాంతం పరిశీలిస్తున్న ఆ చురుకైన కళ్ళ నుంచి ఒక్క క్షణం పాటు తప్పించుకునేందుకు తలవాల్చుకుంది అరుణ. చదువుకున్న దానివి అంత సిగ్గుపడితే ఎలా? మీ తాతగారు చూస్తారు, ఒక్కసారి తలెత్తు అనునయంగా అడిగింది సుందరమ్మ. తాతగారికి అమ్మమ్మగారికి నమస్కారం చెయ్యమ్మా అన్నారు రామకృష్ణయ్య గారు. అరుణకి దండం పెట్టాలని లేదు. తండ్రి మాటను కాదనలేక వంగి వాళ్ళిద్దరి పాదాలని కళ్ళకద్దుకుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. త్వరలో మా పిల్లవైపోయి నాకు కరువు తీర ముని మనవలని ఇవ్వు. లేమ్మాలే, తలమీద చెయ్యి వేసి ఆశీర్వదించింది సుందరమ్మగారు. జడ్జిగారి కంఠం అరుణకి వినిపించలేదు. అమ్మాయికి మంచి సాంప్రదాయబద్ధమైన అలవాట్లు నేర్పారు. చాలా సంతోషం. వెంకమ్మ, పూలమాల పట్రా. మళ్ళీ అధికార స్వరం. వెండి పళ్ళెంలో ఒత్తుగా దగ్గరగా కట్టిన పొడువాటి జాజిమాల. ఇలా దగ్గరకు రామ్మా, నీ పొడుగాటి జడలో పూలు పెట్టి చూడాలని ఉంది. పూలు తీసుకుందామని ముందుకు చాపిన అరుణ చెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. సుందరమ్మగారు వంగి మోకాల మీద కూర్చున్న అరుణా జడలో పొడుగ్గా పూలమాల పాయదీసి పెట్టి ఆ చేత్తో వీపు తడుతున్నట్లు జడ సవరించింది. ఆమె జడ ఎందుకు సవరిస్తున్నదో అరుణకు తెలుసు. సవరం పెట్టుకోలేదండి, నాది సొంత జడే అన్న మాటలు నాలిక చివరిదాకా వచ్చి ఆగిపోయాయి. వెంకమ్మ, ఇంట్లో లైట్లన్నీ వెయ్యమను, ఇంట్లో అన్ని దీపాలు వెలిగించండి, మన ఇంటికి మహాలక్ష్మి నడిచి వచ్చింది అంది మళ్ళీ గంభీరంగా. ఈవిడ రేడియో డ్రామాలకి బాగా పనికొస్తారు అనుకుంది అరుణ. తనలో తను మళ్ళీ నాలిక కరుచుకుంది అటువంటి భావనకి. సుందరమ్మగారి కంఠంలో గల నాటకీయత, మనిషిని బట్టి ఆమె స్వరస్థాయి మారడం రేడియో చెవులతో వింటున్నది అరుణ. ఎంఏలో ఏం సబ్జెక్ట్ తీసుకున్నావమ్మా? ఇంగ్లీష్ లిటరేచర్ అండి. అట్లానా, చాలా బాగుంది. నీకు ఆ ఉద్యోగం నచ్చిందా? బాగానే ఉంది. ఏదో ఒక జాబ్ చెయ్యాలిగా. అదేమిటి? ఉద్యోగం పురుష లక్షణం. నువ్వెందుకు ఎండనక వాననక బస్సుల్లో తిరగాలి? ఏదో సరదాకి ఉద్యోగాలు గాని అసలు ఆడపిల్లలకి ఉద్యోగాలెందుకు? నేను పూర్వకాలం దాన్ని. నా మాటలకి ఏమీ అనుకోకు. మా అమ్మ కూడా ఇట్లాగే అంటారండి. ఇందులో అనుకునేందుకు ఏముంది? అన్నట్లు అమ్మగారు రాలేదేం? అడిగారు సుందరమ్మగారు. మీరు పిలవలేదని అన్న జవాబు నాలిక చివరిదాకా వచ్చి ఆగిపోయింది. ఇంట్లో పని ఉంది, బంధువులు రాబోతున్నారు అంది అరుణ నెమ్మదిగా. నువ్వు పాట పాడతావని విన్నాను. అంత బాగా రాదండి. మీ తాతగారికి బసవరాజు అప్పారావు గారి పాటలంటే ఇష్టం. అదేమిటి, మనం ఆ రోజున రేడియోలో విన్నది ఏ పాటండి? భర్త వైపు తిరిగి అడిగింది సుందరమ్మగారు. అరుణకి సుందరమ్మగారిని పరిశీలించే అవకాశం దొరికింది. బాగా మగ్గిన మామిడి పండులాగా ఉంది ఆమె ముఖం. చెవులకి దగదగమంటున్న రవ్వల దుద్దులు, ఒక ముక్కుకి రవ్వల బేసరి, రెండో ముక్కుకి ఒంటిరాయి గుత్తి, ముక్కు పుడక, 2 చేతులకి బంగారు గాజులు, మధ్య మధ్య పట్టుగాజులతో ఇంచుమించు మోచేతుల దాకా ఉన్నాయి గాజులు. మెళ్ళో దగదగా మెరుస్తున్న అడ్డిగా. అది కూడా రవ్వలదే అయి ఉంటుంది అనుకుంది అరుణ. తోపు రంగు పట్టుచీర, జరీ కలిసిన పసుపు రంగు అంచు, తోపు రంగుదే వదులుగా ఉన్న రవికె, తెల్లగా పండిన జుట్టు, చిన్న ముడి. ఆ ముడి చుట్టూ జాజి పువ్వుల కత్తెర చెండు. స్థూలంగా చక్రాల కుర్చీకి నిండుగా ఉంది. ఈమెని ఎక్కడో చూశాను, ఎక్కడ చూశాను అని మదనపడుతున్న అరుణకి గబుక్కున జిల్లేళ్లముడి అమ్మ జ్ఞాపకం వచ్చింది. లోగడ జిల్లేళ్లముడి అమ్మ మద్రాసు వచ్చినప్పుడు చూద్దామని స్నేహితులతో పాటు వెళ్ళింది. ఆ జిల్లేళ్లముడి అమ్మ పోలికలు చాలా ఉన్నాయి ఈ సుందరమ్మ గారిలో. ఒక్క బొట్టే కాదు, ఆకృతిలో, శరీర ఛాయలో కూడా. కానీ ఆ కళ్ళల్లో ఆ ప్రశాంతత, దయారసం లేవు. అరుణ కుర్చీ చేతి మీద ఉన్న
ఆమె చేతుల వంక చూసింది. వేళ్ళు మృదువుగా చిన్నగా తోచాయి. అరిచేతులు లేత తమలపాకుల్ని పోలి ఉన్నాయి. వేళ్లకి రవ్వల ఉంగరాలు. పక్క కుర్చీలో కూర్చున్న జడ్జిగారు నల్లగా సన్నగా ఉన్నారు. వెదురుబద్దలాగా ఆయన వెన్నునరం వంగి ఉంది. తెల్ల లాల్చి తెల్ల పంచా కట్టుకున్నారు. తల మీద 5-6 వెండి వెంట్రుకలు, తెల్లని గుబురు మీసాలు. ఆయన కళ్ళల్లో వాత్సల్యం, స్నేహం తొణికిసలాడుతున్నాయి. కృష్ణశాస్త్రి పాటలు 2 పాడమ్మా, ఆ మధ్య రాశారు. రామచరణం అది పాడు అడిగారు జడ్జిగారు. అరుణకి కంఠం ఒక్కసారి వణికింది. రేడియోలో ఆర్కెస్ట్రా మధ్య గొంతు తడబడినా సర్దుకుపోతోంది. శృతి లేకుండా పాడడం అలవాటు తప్పిపోయింది. అయినా తాతగారి మాట కాదనలేకపోయి అరుణ పాట ఎత్తుకుంది. చిన్నయ్య గారిని అమ్మగారిని పిలవరా, మళ్ళీ ఆజ్ఞ జారీ చేసింది సుందరమ్మగారు. 2వ చరణం ఎత్తుకునే వేళకి మధ్య వయస్కులు భార్యాభర్తలు లోపల నుంచి వచ్చారు. అరుణ పాట ఆపబోయింది. వద్దు, పాట ఆపకు అన్నారు. సుందరమ్మగారు అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, పైకి కనిపించినట్లు ఆ వేళ్ళు మెత్తగా లేవు, ఎండిపోయి పొడి ఆరిపోయిన వరుగులు జ్ఞాపకం వచ్చాయి అరుణకి. మరుక్షణంలో ఆ వేళ్ళు మళ్ళీ చల్లగా మృదువుగా ఉన్నట్లే అనిపించింది. పాట అయిపోయాక సుందరమ్మగారు, మా అబ్బాయి ఆనందం, కోడలు లక్ష్మి, నీ మామగారు అత్తగారు, వాళ్ళకి నమస్కారం చేయి. మళ్ళీ ఆజ్ఞ. అప్పుడే వరసలు కట్టేస్తున్నది. పక్కన తన తండ్రి ఉనికినే మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నది. అరుణ లేచి వంగి వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కారం చేసింది. ఆనందం గారు బొద్దుగా చామంఛాయలో ఉన్నారు. తల్లిలాగానే ఆయన కాస్త లావుగా ఉన్నట్లున్నాడు. ఆయన భార్య పచ్చగా సన్నగా ఉంది. ఆమె చెవులకున్న రవ్వల దుద్దులు దీపకాంతిలో దగదగా మెరుస్తున్నాయి. నీలం రంగు పట్టుచీర కట్టుకుంది. మెళ్ళో 2 పేట్ల గొలుసు, చేతులకి బంగారు గాజులు. వేషభాషలో అత్తగారి కంటే సింపుల్గా ఉంది. ఆమె కూడా ముడి చుట్టూ జాజిమాల పెట్టుకుంది. అత్తయ్య, టిఫిన్ పంపమని చెప్పనా అడిగింది లక్ష్మీదేవి అణుకువగా. చెప్పు, వెంకమ్మని దగ్గరుండి పంపించమను, కోడలి వైపు చూడకుండా బదులు చెప్పింది సుందరమ్మగారు. అరుణ కళ్ళు ఆవరణ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. విశాలంగా నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో నుంచి సన్నని పారిజాత పరిమళం. పారిజాతం చెట్టుందా గబాల్న అడిగేసి తన తొందరపాటుకు నాలిక కొరుక్కుంది అరుణ. నా పెళ్ళి అయ్యాక మా నాన్న ముద్ద పారిజాతం చెట్టు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి తెచ్చి వేయించారు. మా గది దక్షిణ వైపు కిటికీ పక్కగా వేయించారు. ఎన్నిసార్లు పాములొచ్చేవి. మీ తాతగారు ప్రతిసారి కొట్టేస్తానని హడావిడి చేసేవారు. కానీ నేను ఒప్పుకునేదాన్ని కాదు. నీకు పారిజాతం పువ్వులంటే ఇష్టమా అడిగింది సుందరమ్మగారు నవ్వుతూ. అరుణ సిగ్గుపడుతూ తల ఊపింది. ఇకనేం, ఒకవైపు నైట్ క్వీన్, మరోవంక పారిజాతాలు. పెళ్ళయ్యాక మా గది మనుమడికి మనుమురాలికి ఇచ్చేద్దామని నిశ్చయించుకున్నాం. రేపటి ఆ సువాసనలన్నీ మీవే. సుందరమ్మగారు ఆప్యాయంగా అరుణ చెక్కిలి నిమిరింది. ఎడం చేతివైపు కూర్చున్న అరుణ తల వంచుకుంది ఇబ్బందిగా. నాకు అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ కాలం పిల్లలు ముఖం మీద దొంగ పుట్టుమచ్చలు పెట్టుకుంటుంటారు, బ్యూటీ స్పాట్ అని. ఎడం చెంప మీద పుట్టుమచ్చ ఆడదాని అదృష్టానికి నిదర్శనమంట. నువ్వు అదృష్టవంతురాలివి అంది సుందరమ్మగారు. ఈవిడ పుట్టుమచ్చని పరీక్షించడానికి చెక్కిలి నిమిరిందా, లేక నిజంగానే వాత్సల్యంతో నిమిరిందా అన్న భావం ఒక్క క్షణం పాటు అరుణ మనోఆకాశంలో తళుక్కుమంది. అరుణ తనని తాను మందలించుకుంది. ఈ పెద్దావిడని అనుక్షణం తానెందుకు సంశయ దృష్టితో చూస్తున్నది? వెంకమ్మ ఆధ్వర్యంలో వంట అయ్యారు. మరో అసిస్టెంటు. ఒక్కొక్కరి ముందు చిన్న చిన్న ఫోల్డింగ్ టేబుల్స్ పెట్టారు. ఒక్కో టేబుల్ పైన సన్మైకా ట్రే విడివిడిగా పెట్టారు. వెండి ప్లేట్లలో పకోడీలు, దోశలు, జీడిపప్పు పాకం, బాదం హల్వా విడివిడిగా చిన్న చిన్న ప్లేట్లలో సర్దారు. అందరికీ తెల్లని ఇస్త్రీ చేసిన నాప్కిన్స్ చేతికిచ్చారు. ఈ పలహారం, ఈ ఆర్భాటం చూసేసరికి అరుణకి మతిపోయినట్లయింది. చేతులు కడుక్కునేందుకు కూడా వెండి గిన్నెలు, వెండి చెంబుతో నీళ్లు పంపితే వెండి గిన్నెల్లో చేతులు కడుక్కున్నారు. ఒక్కొక్కళ్ళు చేతులు తుడుచుకునేందుకు వేరే లేత గులాబీ రంగు గెస్ట్ టవల్స్. ఇన్ని తిననేలండి అంది అరుణ మొహమాటంగా. ఈరోజు నువ్వు ఒక్కటి కూడా వద్దనకూడదు. ఇవి తిన్నాక ఐస్ క్రీము, కాఫీ కూడా తీసుకోవాలి. ఈ వయసులో బాగా తినాలి. నువ్వు కూడా మీ అత్తగారిలాగా ఈనాక్షమ్మలా ఉండకూడదు. చక్కగా బలంగా ఆరోగ్యంగా ఉండాలి. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను.
నా కోడలిలాగా ఒక్క పిల్లాడితో ఆగితే ఊరుకోను. నా కరువు తీరా ముని మనవలని ఇవ్వాలి, తెలిసిందా? సుందరమ్మగారు నవ్వుతూ భుజం తడుతున్నది. అరుణకి మళ్ళీ పశువుల సంత జ్ఞాపకం వచ్చింది. ఛీ, తనకెందుకిలా వంకరగా ఆలోచిస్తున్నది? మీరు వయసులో నాకంటే చిన్నవారు, నా కొడుకు వంటి వాడివి. అంచేత నిన్ను మీరు అని పిలవను. నువ్వు మా ఆనందు నాకొక్కటే, రామకృష్ణయ్య గారిని ఉద్దేశిస్తూ అంది సుందరమ్మగారు. ఎంత మాట! నేను ముందే చెబుదామనుకున్నాను. మీరు పెద్దవారు, నన్ను నువ్వు అనే పిలవండి. పెద్దవాళ్ళు చిన్నవారిని మన్నించకూడదు. ఆయుక్షీణమవుతుందిట మా నాన్న అంటుండేవారు. మా నాన్న గుబురు మీసాలు మెలివేసుకుంటూ తలపాగా చుట్టుకు వెళుతుంటే వీధిలో పిల్లలు పాలు తాగేవారు కాదుట. నాకొక్కదానికే మా నాన్నంటే భయం ఉండేది కాదు. మనిషి నిలువెత్తున గంభీరంగా ఉండేవారు. పూటకి సేరు పాలు తాగి దోసెడు సీమ బాదం పప్పు తినేవారు. ఆ రోజులు, ఆ తిండి అవి వేరు. సుందరమ్మగారు చెప్పుకుపోతున్నది జరిగిపోయిన రోజుల ఘనత గురించి. మీరెంతమంది అప్పా చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎందరమ్మా? నెమ్మదిగా అడిగింది లక్ష్మీదేవి. అదేమిటే, నీకు అంత మతిమరుపా? నేను చెప్పలేదు 4 ఆడపిల్లలు 2 మగపిల్లలు అని? నీ తరువాత అమ్మాయి బీఎస్సీ చదువుతున్నదిటిగా? అవునండి. ఏ బీఎస్సీ? హోమ్ సైన్స్. ఇంటి పనులు కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటారా ఎక్కడైనా? మరీ చిత్రంగా ఉన్నాయి ఈ రోజుల్లోని చదువులు. వెంకమ్మ, పెళ్లి కూతురికి జీడిపప్పు పాకం ఇంకొంచెం వెయ్యి. పెద్ద పెద్ద గడ్డలు వెయ్యకు, చిదిపి చెంచాకి వచ్చేట్లు వెయ్యి. వద్దండి, ఇప్పటికే ఎక్కువైంది. అంత నాజూకు తిండా? ఇంటి దగ్గర టిఫిన్ తినొచ్చాను, అమ్మ ఉప్మా చేసింది. అదేమిటయ్యా రామకృష్ణయ్య, అమ్మాయిని పలహారానికి తీసుకురమ్మని చెప్పానే, మీ ఇంటి దగ్గర టిఫిన్ ఎందుకు పెట్టించావు? రేడియో స్టేషన్ నుంచి ఆకలితో వచ్చింది, వస్తూనే తినేసింది. నవ్వుతూ కూతురు వంక చూశాడు. తండ్రికి మీ ఇల్లు అన్నమాట వినిపించలేదా? అప్పుడే తను ఈ ఇంటికి సొంతమైపోయిందా? అసలు మనిషి కనపడడు, అసలు మనిషి గురించి మాట్లాడరు. ఈ సుందరమ్మగారినే తాను పెళ్లి చేసుకోవాలా? ఏమిటి, నా మనవడు కనిపించలేదని అనుకుంటున్నావా? అరుణ ఉలిక్కిపడింది. ఈవిడ అఖండురాలు, మనసులో ఆలోచనని చదివేయగలదు. అబ్బే అంటూ తడబడింది. నీకు అల్లా ఉండటం సహజం. మా వాడు బెంగళూరు వెళ్ళాడు, రేపు ఉదయానికి దిగుతాడు. ప్లేన్లో రారా అంటే టిక్కెట్టు దొరకలేదన్నాడు. రేపు ఈ పాటికి మీ చూపులు కూడా అయిపోతాయి. లక్ష్మి, నా బాబు ఫోటో తీసుకురా. నా రూమ్లో ఉందే కలర్ పిక్చర్, అది తీసుకురా. తాతగారు పక్కనున్న ట్రాన్సిస్టర్ ఆన్ చేశారు. సన్నగా మందర స్థాయిలో ఫిడేల్ వాద్యం వినిపిస్తున్నది. బహుశా నాయుడు గారి రికార్డు అయి ఉంటుంది అనుకుంది అరుణ. మీ రేడియోలో ఆడపిల్లలు చాలామంది ఉన్నారా? అడిగింది సుందరమ్మగారు. ఉన్నారు, తెలుగులోనే మరో 2 ఉన్నారు. తమిళంలో అయితే 5-6 లేడీ అనౌన్సర్స్ ఉన్నారు. వివిధ భారతి వాళ్ళు కాక అంది అరుణ నెమ్మదిగా. రామకృష్ణయ్య, మీరు అన్నదమ్ములెంతమంది? మీ వాళ్ళెవరైనా ఇక్కడున్నారా? ఉన్నారు. ఒక తమ్ముడు ఆంధ్రా బ్యాంకులో మేనేజర్, మరో తమ్ముడు లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నాడు. 2 ఈ ఊళ్ళోనే ఉన్నారు. చెల్లెళ్ళెందరూ పై ఊళ్ళల్లో ఉన్నారు. 3 చెల్లెళ్ళు. మేనరికాలు లేవా? ఉన్నాయి గాని వాళ్ళంతా మా అరుణ కంటే చిన్నవాళ్ళు. మిగతా ఆడపిల్లలకి కలవచ్చు. మా ఆవిడ అన్నగారి కొడుకు ఉన్నాడు గాని BA పాస్ అవ్వలేదు, ఏదో వ్యాపారం చేస్తున్నాడు. కాకిముక్కుకి దొండపండులాగా చదువు తక్కువ వాడికి ఆడపిల్లని ఇవ్వకూడదు. ఆడపిల్ల మనకంటే తక్కువ చోట నుంచి తెచ్చుకోవాలి. ఇచ్చేప్పుడు మనకంటే పెద్ద ఇంట్లో ఇవ్వాలి. అది మన సాంప్రదాయం అంది సుందరమ్మగారు. రామకృష్ణయ్య గారు బదులు చెప్పలేదు. అరుణ మటుకు లోలోన గింజుకుంటున్నది. తన తండ్రిదండ్రులు లేని వాళ్ళని వేలెత్తి చూపుతున్నదా ఈ సుందరమ్మగారు? తామ వెంట పడుతున్నారు గాని తాము వెతుక్కుంటూ రాలేదే. నాకు పిల్ల నచ్చింది. నేను అనుకున్న లక్షణాలన్నీ మా అరుణలో ఉన్నాయి. పెద్ద తలకట్టు ఉండాలని, చదువుకున్న చక్కటి పిల్ల కావాలని మీ తాతగారికి మహా కోరికగా ఉండేది. ఏమండి, ఏమంటారు? మన బాబుకి అరుణ ఈడు జోడు అంటారా? నీకు నచ్చితే అందరికీ నచ్చినట్లే. నీ ముద్దుల మనవడు, నీ మాట కాదనడు. ఈ ఇంట్లో ఈ మా అమ్మ, ఆ మనవడు, వాళ్ళిద్దరి మాటే చెల్లుతుంది. మిగతా మాదేం లేదు. గలగల చిన్నపిల్లవాడిలా నవ్వారు తాతగారు. ఈ లోపల లక్ష్మీదేవి గారు ఫోటో తీసుకొచ్చింది లోపల నుంచి. ఆ ఫోటో అరుణ చేతికి ఇవ్వబోయినట్లు చెయ్యి చాపి క్షణం తటపటాయించింది. అత్తగారి చేతికి అందించింది.
లక్ష్మీదేవి గారి ఈ చిన్న యాక్షన్ను అరుణ గమనించింది. కానీ గమనించనట్లు తలదించుకుంది. ఇదిగో మనవరాలా, అందంలో మా బాబు నీకేం తీసిపోడు, ఎటొచ్చి రంగు మటుకు వాళ్ళ తాతగారి రంగొచ్చింది. దొరబాబులా టీవీగా ఎలా ఉన్నాడో చూడు. కోటి మందిలో కాకడ వేసి వెతికినా ఇలాంటి బుద్ధిమంతుడు దొరకడు. రామకృష్ణయ్య, ముందే చెబుతున్నాను, నువ్వు బంగారు పువ్వులు దానం చేశావు పోయిన జన్మలో. అందుకనే మా బాబు నీకు అల్లుడవుతున్నాడు. సుందరమ్మ గారు ఆ ఫోటో రామకృష్ణయ్య చేతికిచ్చారు. అరుణ గుండె దడదడమంటున్నది. వేగంగా ప్రవహిస్తున్న రక్త ప్రసారం తనకే తెలుస్తున్నది. ఏదో భయం, ఉత్సాహం, కుతూహలం. ఈ ఫోటో చూడాలన్న ఆతృత. చూసి చూడగానే ప్రథమ వీక్షణంలో తనకి నిరాశ కలిగితే, తనకి నచ్చకపోతే ఎలా? ఆ పైన ఆ నిరుత్సాహాన్ని తను కప్పిపెట్టుకోగలదా? మనసులో ఆ ఫోటో చూడాలని ఆరాటంగా ఉంది. మళ్ళీ చూడకూడదని ఉంది. చుట్టూ ఉన్నవారంతా తనని గమనిస్తున్నారని అరుణకి తెలుసు. ఏం మనవరాలా, చదువుకున్న దానివి, నీకు సిగ్గేనా? పోని గదిలోకి తీసుకెళ్ళి చూడు. కరువు తీరా. లక్ష్మి, ఈ ఫోటో మరొకటి ఆల్బంలో ఉంది కదూ, అది తీసి రామకృష్ణయ్యకి ఇవ్వు. వాళ్ళింట్లో అందరూ చూస్తారు. అరుణ దడదడలాడే గుండెతో ఆ ఫోటో అందుకని చూసింది. ప్యాంటు మీద బుష్ షర్ట్, నీలిరంగు ప్యాంటు, నీలి గీతల బుష్ షర్ట్ క్రాపింగ్ వెనక్కి దువ్వుకున్నాడు. ఆ కళ్ళు తనని గుచ్చి చూస్తున్నట్లయింది. ఒళ్ళంతా రోమాంచితమయ్యింది. ఫోటోలోని ఒక వ్యక్తి ఛాయాచిత్రం ఇంత కదిలిస్తుందా? తన వంక సూటిగా తీక్షణంగా చూస్తున్న ఆ దృష్టి నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నది. చుట్టూ ఉన్న మనుషులు, ఆ వాతావరణం, సుందరమ్మ గారు అంతా అంతర్ధానమైపోయారు. ఎవరూ జ్ఞాపకం రావటం లేదు ఆ ఫోటోలోని మూర్తి తప్ప. పేరేమిటి అన్న ప్రశ్న అరుణకి తెలియకుండానే పెదవులు దాటి వచ్చేసింది. ఇంతదాకా నా మనవడి పేరే తెలియదా? సరిపోయింది. పేరు తెలుసుకోకుండా స్వయంవరం చేస్తావన్నమాట. నా మనుమడి పేరు సుందర రాజారావు. నేను రాజా అని పిలుస్తాను. మీ తాతగారు సుందరం అంటారు. మా ఇద్దరి నాలికల మీద వాడి పేరు అలా ఆడుతూనే ఉంటుంది. ఇంతకీ మా రాజా నీకు నచ్చాడా చెప్పు అడిగింది సుందరమ్మ గారు. అరుణ కళ్ళు ఎత్తలేకుండా ఉన్నది. తన కళ్ళల్లో కనబడేటటువంటి ఇష్టాన్ని ఆమె క్షణాల్లో పసిగట్టేస్తుంది. మళ్ళీ తనకి ఆ ఛాయాచిత్రాన్ని చూడాలని ఉంది. ఆ కోరిక తన కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. బహుశా సుందరమ్మ గారికి తన కళ్ళల్లో మనుమడి రూపమే కనబడవచ్చు. అరుణ, ఇలా ముందుకురా. సుందరమ్మ గారి కంఠం చాలా మందర స్థాయిలో మృదువుగా ఉంది. అరుణ కదలలేకుండా ఉంది. నాకు కాళ్ళు లేవు తల్లి. నా జీవితంలో ఇది చాలా సంతోషమైన రోజు. ఒక్కసారి దగ్గరకురా పిలిచింది. అరుణ ఫోటో చేత పుచ్చుకొని మంత్రముగ్ధవలే లేచింది. ఆమె అరుణ చెయ్యి పట్టుకొని ముందుకు లాగి, ఏది ఒక్కసారి నీ కళ్ళవంక చూడని అని గడ్డం కింద చెయ్యి వేసి తన తల పైకి ఎత్తింది. అరుణ సూటిగా చూడలేకపోయింది. తన కళ్ళల్లోని కాంక్షని, ఆనందాన్ని మరెవరికంటా పడనివ్వకూడదు. ఆ భావాలని తిలకించే వ్యక్తి దూరంగా బెంగళూరులో ఉన్నాడు. ఒక్కసారి మోకాళ్ల మీద కూర్చో. అరుణని బలవంతంగా కూర్చోపెట్టి గడ్డం పైకెత్తి ఆ కళ్ళలోకి సూటిగా చూసింది సుందరమ్మ గారు. సుందరమ్మ గారి కళ్ళు అచ్చు ఆ ఛాయాచిత్రం కళ్ళులాగా ఉన్నాయి. మా అమ్మకి మనమడికి మధ్య అంతటి పోలిక. అమ్మమ్మగారు అంది రహస్యంగా అరుణ. ఏమిటి తల్లి, నా రాజా నీకు నచ్చాడా అడిగింది సుందరమ్మ గారు. ఆ కంఠంలో సాయంత్రం నుంచి కనిపిస్తున్న దర్పం లేదు, అధికారం లేదు. ఆ కంఠంలో ప్రేమ, అనునయం. నచ్చారు అంది అతి నెమ్మదిగా. ఆ క్షణంలో అరుణకి అనిపించింది, ఈ వృద్ధురాలికి కాళ్ళు రెండూ లేని ఈ పెద్ద ముత్తైదువుకి తను మనస్ఫూర్తిగా చెప్పబోయే అంగీకారం చాలా సంతోషాన్ని ఇస్తుందని. ఆమెని ఆ ఆనందాన్ని ఎందుకు వంచాలి? తన మనసులోని ఇష్టాన్ని చెప్పి ఆమెకి పరిపూర్ణమైన సంతృప్తిని కలిగించాలి. నా బంగారు తల్లి, నా ఇంటి మహాలక్ష్మివి. సుందరమ్మ గారు అరుణ శిరస్సుని ముద్దాడారు గుండెలకి హత్తుకొని. ఆమె కళ్ళు తడి అవటం చూసి ఇటు తాతగారు, అటు కొడుకు, కోడలు అందరూ ఆశ్చర్యపోయారు. లక్ష్మి అంటూ బొడ్లోని తాళాల గుత్తి తీసి కోడలి చేతికి అందిస్తూ, గోద్రేజ్లో పయ్యరలో కొత్త పట్టుచీర ఉంది, పసుపు పెట్టి తీసుకొనిరా. వెంకమ్మని కొబ్బరికాయ, తాంబూలం అన్నీ సిద్ధం చెయ్యమను. తాంబూలాలా? అవి మంచి రోజు చూసి రామకృష్ణయ్య తడుముకుంటున్నాడు. తాంబూలాలు తర్వాతయ్యా, ముందు పిల్లకి పసుపు కుంకం పెట్టుకొని
రేపు సాయంత్రం 4ంటికి మంచిదిట. మా పురోహితుల వారు చెప్పారు. రేపు సాయంత్రం మా రాజా, మా అబ్బాయి, కోడలు, తాతగారు పెళ్లి చూపులకి వస్తారు. నేనెందుకు? నేను చూశానుగా. నా కొడుకు కోడల్ని వెళ్ళమను. 3 వెళ్ళకూడదు. మీరు ఇంటికి పెద్ద. పిల్లవాడిని దిక్కులేని వాడిలా పంపుతారా? అది కాదు సుందరి, నేను శ్రమపడి వెళ్ళలేను. అసలు బాబుని ఒక్కడిని పంపితే చాలదా? మీరు వెళ్ళాల్సిందే. అయితే నువ్వురా. పెద్ద కారులో అయితే నీ కుర్చీ కూడా పడుతుంది. అందరం వెళ్ళి చూసి వద్దాం అన్నారు తాతగారు. సరే, రేపు 4 దాటాక 6 లోపల మంచిదట. మేము 4గురం పిల్లవాడిని తీసుకొస్తాం. చాలా సంతోషం అన్నారు రామకృష్ణయ్య గారు. కథ కొనసాగుతుంది.